రెండవ అంశము రాగము. రాగము అంటే మనకు ఇష్టమైన వాళ్ళపైన, ఇష్టమైన వాటిపైన ఉండవలసిన దానికంటే ఎక్కువ ఇష్టం ఉండడం. పిల్లలపైనో, ఆస్తులపైనో, ఇండ్లపైనో, అందం పైనో, దేనిపైన అయినా ఉండవలసిన దానికంటే ఎక్కువ ఇష్టం ఉంటే అది మనసులో అలజడిని కలిగిస్తుంది. ఇష్టం ఎక్కువైనా ఉన్నది ఉన్నట్లుగా చూడలేము. మన ఇంట్లో 2 ఏళ్ల పసిబిడ్డ ఉన్నాడు అనుకోండి. ఆ బిడ్డ పైన మీకు విపరీతమైన మమకారం అనుకోండి. మీకు ఇమాజినరీ ఫియర్ ఎక్కువైపోతుంది. ఆ బిడ్డ లేచి నించుని ఒక్క అడుగు వేసి కింద పడ్డాడే అనుకోండి, విపరీతమైన మమకారం వలన మీరు ఆ పసిబిడ్డ 4 ఏళ్ల వరకు చంకలో వేసుకొనే తిరుగుతారు. అందువలన 4 ఏళ్ళు అయినా అతనికి సరిగా నడక రాదు. ఒకరిపైన ఇష్టం ఎక్కువైంది అనుకోండి, ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూడటం, మిగతా వారి పట్ల పక్షపాతం చూపించడం లాంటివి కూడా మొదలవుతుంది. చేయవలసింది కొన్ని సందర్భాల్లో చిత్తశుద్ధిగా చేయలేరు. విపరీతమైన ఇష్టం మీకు ఎవరి పట్ల అయితే ఉందో కొన్ని సందర్భాల్లో అది వారికి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఈ విషయంపై కూడా మిమ్మల్ని మీరు చక్కగా గమనిస్తూ ఉండాలి. ఈ విషయంలో మీరు మధ్య మార్గంలో ఉండండి. మీ అనురాగాన్ని కొందరిపై మాత్రమే కాకుండా అందరికీ పంచండి. అప్పుడు మీలో సంతోషం చాలా ఎక్కువ అవుతుంది. ఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికి మంగళం, నిత్య శుభమంగళం.